పిఠాపురం, కాకినాడ నగరాల్లో హింసాత్మక ఘటనలు జరగొచ్చని చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు అయితే తెలిసిందంట. అందువల్లే పిఠాపురం, కాకినాడ నగరాల్లో కేంద్రం ప్రత్యేక నిఘా విధించిందంట. కౌంటింగ్కి 3 రోజుల ముందు నుంచి హింసాత్మక ఘటనలు జరగవచ్చని చెప్పేసి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గానికి తెలిసిందంట. అందువల్లే కౌంటింగ్కి 3 రోజుల ముందు నుంచి కేంద్ర నిఘా వర్గాల పహారీలో పిఠాపురం, కాకినాడ నగరం ఉండబోతుందంట. అయితే ముందుగా కొన్ని ఆంక్షలను అయితే విధించబోతున్నారు. పెట్రోల్ బంకులకి ముందుగా ఆంక్షలు విధించారనమాట. ఎందుకంటే పెట్రోల్ బంకుల్లో వారికి లూజు అంటే పెట్రోల్ బాటిల్లో కానీ కంటైనర్లో కానీ విడిగా అంటే లూజ్ పెట్రోల్ ఎవరికి అమ్మొద్దని చెప్పేసి, పెట్రోల్ డీజిల్ కూడా అమ్మొద్దని చెప్పేసి కౌంటింగ్ 4 రోజుల ముందు నుంచి కౌంటింగ్ అయిపోయిన 10 రోజుల వరకు కూడా పెట్రోల్ బంకులపై ఆంక్షలు ఉంటాయంట. అయితే కేంద్ర నిఘా వర్గాలు అయితే చాలా సునిశ్చితంగా పరిశీలిస్తున్నాయంట పిఠాపురం, కాకినాడ నగరాలని. ఎందుకంటే ఇక్కడి నుంచి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం, కాకినాడ పార్లమెంట్ కూడా మన జనసేన పార్టీ పోటీ చేయడం వల్ల హింసాత్మక ఘటనలు జరగవచ్చని తెలిసిందంట.